ప్రభు అంటాడు, విశాల మార్గమున ప్రవేశించువారు అనేకులు, ఇరుకు మార్గమున ప్రవేశించువారు. ఏంటి ఇరుకు మార్గం? నా యేసు ప్రభువే ఇరుకు. నా యేసు ప్రభు మార్గమే ఇరుకు మార్గం. ఎవడు చెప్పాడు విశాల మార్గం అని? యేసు ప్రభు నమ్ముకుంటే రోగాలు రావు, యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు ఉండవు, యేసు ప్రభు నమ్ముకుంటే సమస్యలు పోతాయి, యేసు ప్రభు నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయి, యేసు ప్రభు నమ్ముకుంటే పిల్లలు పుడతారు, యేసు ప్రభు నమ్ముకుంటే పెళ్ళిళ్ళు అయిపోతాయి, యేసు ప్రభు నమ్ముకుంటే ఏదైనా జరిగిపోతాయి. ఏమైనా చేయగలడు. ఏమైనా చేయగలడా? చేస్తాడు. ఏమైనా చేస్తాడు, కరెక్టే. కానీ అందుకు తగినట్లుగా నీవు నేను బ్రతకాలిగా, అందుకు తగినట్లుగా నీవు నేను జీవించాలిగా, అందుకు తగినట్లుగా నీవు నేను నడవాలిగా, అందుకు తగినట్లుగా నీవు నేను బ్రతకాలిగా. బ్రతకుండా ఏమైనా చేసేస్తాడా? బ్రతకుండా ఏమైనా అయిపోతుందా? ఏదన్నా అనుకున్నది దేవుడు చేసేస్తే ప్రభు కృపండి, ఇలా అనుకున్నానండి, అలాగా జరిగిపోయిందండి. ప్రభు స్తోత్రం అండి, అందరికీ వందనాలండి, మీరు అందరూ ప్రార్థన చేశారండి, అయ్యగారు కూడా చాలా ప్రార్థన చేశాడండి. అదే కనుక ఆ సాక్షిని చెప్పి బయటికి వెళ్తూ ఉండగా మిట్టు జారి కింద పడి కాలు ఇరిగిపోయి హాస్పిటల్లో పడ్డాం అనుకోండి. యేసు ప్రభు గుడికి వెళ్ళాను బాబు, ఎంత అన్యాయం జరిగిపోయిందండి, అప్పుడే సాక్ష్యం చెప్పానండి, గుడి దగ్గర మెట్లు జారి కాలు ఇరిగిపోయిందండి. యేసు ప్రభు అసలు గుర్తు చేసుకున్నాడండి నన్ను. ఏంటి? కాలు ఇరిగిపోతే సాక్ష్యం ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. అనుకున్నది జరిగిపోతే సాక్ష్యం ఒకలాగా, అనుకున్నది జరగకపోతే సాక్ష్యం ఇంకోలాగా. అందుకనే ప్రతిదానికి మనకి వాక్యపు ఆధారాలు ఏమంటారు దాన్ని, కట్టలు కట్టలుగా, మూటలు మూటలుగా, సెట్లుగా బైబిల్లో ఉన్నాయి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. మనల్ని కోరుకునేది ఏంటంటే ఆయనలాగా బ్రతకాలని కోరుకుంటున్నాడు, ఆయనలాగా జీవించాలని కోరుకుంటున్నాడు, ఆయనలాగా నడవాలని కోరుకుంటున్నాడు, ఆయనలాగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. అందుకని నీకు నాకు ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆచారాలు ప్రక్కన పెట్టు, ఆచరణలోనికి వద్దాం, ఆచరణలోనికి వద్దాం, పద్ధతులను ప్రక్కన పెడదాం. ఆయన నడిచిన నడక జీవితంలోనికి మనం ముందుకు సాగడానికి మన జీవితాలను దేవునికి అప్పగించుకుందాం.